దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. ప్రభుని సిలువకు అప్పగించిన తర్వాత సిలువ శిక్ష వేయటానికి పిలాతు రోమా సైనికులకు యూదులను అప్పగించిన తర్వాత వారు ప్రభువును ఆ యొక్క యెరూషలేము వీధుల గుండా ఆ సిలువ వేయబడే స్థలానికి తీసుకొని వెళుతున్నారు. ఆ మధ్య మార్గంలో మరి యొక్క కురేనీయుడైన సీమోను కలవటము, ఆ తర్వాత వారు ఏమై ఉన్నారు, ఆ సీమోను యొక్క కుటుంబం ఏమైందనే విషయాలు నిన్నటి దినము మనము ధ్యానించాము. అంతేకాదు గొప్ప జన సమూహము మరి దుఃఖిస్తూ ఏడుస్తున్న స్త్రీలు వెంబడించినట్లుగా ప్రభు వారితోటి, నా కుమార్తెలేరా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకడి, మీ పిల్లల నిమిత్తము మీ నిమిత్తము ఏడుడి అని ఆ మాటలు మనము ధ్యానించాము. ప్రభు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నట్లుగా మనము చూడవచ్చు. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అంటే ఎందుకు మన పిల్లలు పుట్టడం అనేది అది మనకు ఒక ఆశీర్వాదం. మన భూమిని నిండించి ఫలించాలన్నది దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ప్రవచనము. తప్పనిసరిగా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క స్త్రీ, వివాహమైన ప్రతి ఒక్క స్త్రీ పిల్లలు కలిగి ఉండాలన్నది దేవుని ఉద్దేశము. కానీ ఆ దినం ఉన్నటువంటి ఆ ఉగ్రత దినాన ఆ జరుగుతున్న సంభవాలు చూచి తల్లులు వారి హృదయాలు పగిలిపోతాయట. వాళ్ళ బిడ్డల మీదకి వస్తున్న ఉగ్రత చూచి వారిక తట్టుకోలేరట. కన్న తల్లికి బిడ్డలకు చిన్న దెబ్బ తగిలినా కూడా ఆమె ప్రాణం విలవల్లాడిపోతున్నట్లుగా ఉంటది కదా. అట్టి విధంగా మరి పిల్లలు లేని వారు ధన్యులు. ఆ దినము ఆ ఉగ్రత దినాన ఆ బిడ్డల గురించి ఆ గుండెలో బద్దలైపోయి శోక సముద్రంలో మునిగిపోయి ఆ యొక్క సంభవాలని దేవుడు ప్రభువు చూస్తూ వాటిని గురించి ఇక్కడ ప్రవచన రూపంగా చెప్తున్నాడు. పిల్లలు లేని వారి ధన్యులమ్మ. ఈ లోకంలో పిల్లలు లేకపోతే అది చాలా బాధాకరమైన విషయము. కానీ ఒక సందర్భంలో పిల్లలు లేకపోవటం కూడా అది దీవెనకరమైన సందర్భం అని ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనము చెప్పగలము. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. ఈ ప్రవచనము ఇది ఆల్రెడీ యెషయా గ్రంథకర్త ప్రవచించాడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 18 నుంచి చూచినట్లయితే, విగ్రహములు బొత్తిగా నశించిపోవును, యెహోవా భూమిని గజ గజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. నెరవేర్చిన ఆ నేల ఎక్కడైతే కొంచెం దాచుకోవటానికి, తమ శరీరాలను దాచుకోవటానికి ఎక్కడైనా ప్లేస్ దొరుకుద్దని మనుషుల ఉగ్రతను తాళలేరట. భూమి నీ గజ గజ వణికింప లేచినప్పుడు అసలు ఆ ఉగ్రత దినం గురించి ఆలోచిస్తే అది ఎంతో భయంకరమైన దినం అండి. అది ప్రళయముతో కూడిన దినము. అసలు మనం యొక్క బైబిల్ గ్రంథం చదువుట ద్వారా అసలు దేవుని ఉగ్రత ఏంటి, దేవుని కోపం ఏంటి, ఆ రాకడ సమయంలో జరిగే సంభవాలేంటి, రక్షింపబడిన వారికి కలిగిన క్షేమం ఏంటి, రక్షింపబడకుండా మిగిలిపోయిన గుంపు యొక్క పరిస్థితి ఏంటని మనం చూస్తే గనక, ఆ రక్షింపబడని వారికి, క్రీస్తుని హింస పెట్టిన వారికి, క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు సంఘాన్ని పాడు చేస్తూ క్రీస్తు శరీరాన్ని హింసిస్తున్న వారికి జరగబోతున్నటువంటి గొప్ప సంభవం గురించి ఇక్కడ మాట్లాడుతారు. మనుషులు పరుగులెడతారు ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి. ఎక్కడ వెళ్ళగలమని కొండల గుహలలో దూరుదరట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండల బీటలలోను దూరవలనన్న ఆశతో ఇది 2 సార్లు ఇదే మాట రాయబడిందండి.
భూమిని గజగజ వణికింపలేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి అనే పదము 2 సార్లు 19వ వచనంలో రాయబడింది. 20వ వచనంలో కూడా సేమ్ మాట రిపీట్ చేయబడింది. కొండల గుహలలోను, అక్కడేమో నేల బొరీల్లోను దూరుదురు, ఇక్కడ బండ బీటలలో దూరవలనన్న ఆశతో నరులు మరి ఆ యొక్క పరుగులెడుతున్నారు. ఎక్కడ తమను దాచుకోగలము, ఈ ఉగ్రత నుంచి విడిపించి దాచుకోగలమని పరుగులెడుతున్నారు. ఇంకా ఏం చేస్తున్నారట? ఆశతో నరులు తాము పూజించుకొనుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును, గబ్బిలములకును పారవేయుదురు. హల్లెలూయా! కదా! మరి మనుషులు ఎంత ఖరీదుగా ఆ విగ్రహాన్ని చేయించుకుంటే అది ఘనతగా ఈ లోకంలో భావిస్తారు కదా! మరి మరి లేనివాడేమో మట్టితో చేసుకుంటున్నాడు. మరి ఉన్నవాడేమో లోహాలతో చేసుకుంటున్నాడు. ఆ లోహాల్లో కూడా మరి ఖరీదైనటువంటి లోహాలు కదా! వెండితోటి, సువర్ణముతోటి, వజ్రాలతోటి అబ్బా! రకరకాలుగా ఎన్నో కోట్లు పెట్టి ఆ విగ్రహాలను తయారు చేసుకుంటున్నారు కదా! తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఏం చేయబోతున్నారంట? ఎలుకలకును, గబ్బిలములకును పారవేయుదురు. అబ్బా! ఇది అసలు హైలైట్ అండి. కదా! మానవుడు ఎంత బుద్ధిహీనుడో, మరి దేవునిని తన చేతులతో సృష్టించి, మరి ఎంతో ఖరీదైన మరి దాని ఆ లోహాన్ని ఉపయోగించి మరి సృష్టించుకున్న ఆ విగ్రహము అతనిని కాపాడదని ఆ దినము వారికి అర్థమవుతుంది కదా! దేవుడు అయ్యా విగ్రహాలను పూజించకండి, జీవము గల నన్ను పూజించండి, ఆత్మ స్వరూపుడైన నన్ను పూజించండి. నన్ను పూజించటానికి, నన్ను ఆరాధించటానికి మీకు విగ్రహం అవసరం లేదు. నేను మీలోనే స్వరూపుడుగా ఉన్నాను. నన్ను ఆరాధించండి అని ఆయన పిలిపిస్తా ఉన్నాడు మానవులకి. మానవులు ఏం చేస్తున్నారు? మందబుద్ధి గలవారే కదా! కన్నులు మూసుకొని పోయిన వారే ఏం చేస్తా ఉన్నారు? ఆ విగ్రహాలను తాము పూజించుకొనుటకై చేయించుకొనిన వెండి విగ్రహాలను ఎలుకలకు, గబ్బిలములకు పారవేస్తారట. అబ్బా! చూడండి మానవుని గతి ఏమి కాబోతుందో. అహంకారులు కదా! ఇప్పుడు మనుషులు కొట్టి చంపుతున్నవారు. మరి ఆ ఛత్తీస్‌గఢ్‌లోనండి మరి 5వ తారీఖు మరి దాదాపు 50 మందిని వెలివేశారట. వాళ్ళు వెళ్లి ఆఖరికి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారంట. మరి ఏమైందో తెలీదు. మరి మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ఒక ఆమెను వెలివేశారంట. ఆమెకేమో 80 ఏళ్ల మరి అత్తగారుందంట. భర్త గారికి బాగలేదంట. ఒక స్త్రీని అసలు ఆమెకి నీళ్లు ఎవరిచ్చినా కూడా 11,000 జరిమానా అని, 11,000 రూపాయల జరిమానా అని కూడా మరక్కడ ప్రకటించారంట. ఇంకా అసలు పోయిన వారంలోనే అసలు మరి ఎన్ని సంఘటనలు ఆ ఛత్తీస్‌గఢ్‌లో జరిగినాయంటే నిజంగా అసలు వాళ్ళు ఎందుకంత క్రూరత్వాన్ని మరి వారు మరి క్రూరత్వాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో అర్థం కాలేదండి. అంతగా మరి క్రైస్తవుల మీద అంత హింస మరి చేయటానికి వారి హృదయాలలో ఎందుకంత కోపము, క్రోధము అంతగా వారిలో చెలరేగుతుందో అర్థం కాలేదు. సాటి మానవులను మరి అట్టి విధంగా మతం పేరట ఇట్టి విధంగా విధ్వంసాలు సృష్టించుట, వారిని అట్టి విధంగా మరి ఘోరంగా వారిని ఎంతగానో హీనపరచుట, మరి ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. సాటి మానవుని చూచి మరి వాళ్ళకి కనికరం కలగట్ల. మొన్న ఈ మధ్య ఇంకొక విషయం నేను విన్నాను. అదేంటంటే ముగ్గురు అన్నదమ్ములలో ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంట. ఇద్దరు అన్నదమ్ములు నీ వల్ల మా కుటుంబ పరువు పోతా ఉంది. నువ్వు దేవుని నమ్ముకున్నావు. మరి మా ఇద్దరి పరిస్థితి ఏందని వాళ్ళిద్దరూ ఇతని మీద దాడికొచ్చారంట. ఆల్రెడీ అతను కంప్లెయింట్ చేశాడంట. ప్రొటెక్షన్ తీసుకున్నాడంట. తర్వాత మళ్ళా వాళ్ళు దాడికొచ్చారంట ఆ వ్యక్తి మీద. చూడండి నిజంగా సొంత ఇంటి వారే మరి ఆ యొక్క మరి మీ మీదకి లేస్తారు. వారు మిమ్మల్ని ద్వేషిస్తారు. మీకు శత్రువులు అవుతారంటే గనక ప్రపంచం ఎంత ఘోరంగా ఉందో చూడండి. కానీ ఒక్క దినాన వారు పూజిస్తున్న మరి వారు పెట్టుకున్న దేవుళ్ళుగా పెట్టుకున్న దేవతలుగా పెట్టుకున్న విగ్రహాలు వారిని రక్షించలేవనే సంగతి వారికి అర్థం కావటం లేదు. వారు తయారు చేసుకున్న
దేవుడుగా తయారు చేసుకున్న ఆ విగ్రహాలన్నిటిని కూడా ఎవరికి వేస్తున్నారట? ఎలుకలకు, గబ్బిలములకు పారవేయుదురు. అబ్బా, ఎంత అసలు ఎంత వర్స్ట్ సిచ్యుయేషన్ అండి. ఎలుకలకు తీసుకెళ్లి బంగారపు విగ్రహాలు వేస్తున్నారంట కదా. ఎలుకలను చూస్తే మనం కొట్టి చంపే ఎలుకలకి ఇవి తీసుకెళ్లి పారవేస్తున్నారట. అసలు ఆ గబ్బిలం అనేది మరి ఎక్కడో కనిపించదు అసలు అది. దాని దగ్గరికి వెళ్లి విగ్రహాలను పారవేస్తున్నారంట. మానవుడు ఎంత హీన స్థితికి వెళ్ళిపోతున్నాడో చూడండి. ప్రభువా, మరి మాకిచ్చిన ఈ యొక్క రక్షణ భాగ్యం కొరకై కృతజ్ఞతాస్తుతులయ్యా. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడి ఆత్మలో పరిశుద్ధపరచబడి రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న మనమందరం కూడా, క్రైస్తవ బిడ్డలందరూ కూడా ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే మాట సింపుల్ గా, నన్ను నమ్మితే చాలు మీకు నిత్య జీవం ఉంటదని ప్రభు ఎంతో గొప్ప పిలిపిస్తే, ఆ నిత్య జీవాన్ని తిరస్కరించిన వారందరి పరిస్థితి కూడా ఇలానే ఉండబోతున్నట్లుగా మనము చూడగలము. 31వ వచనం చూస్తే, వారు పచ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పెను. అంటే లోకంలో పచ్చిమాను ఎలా ఉంటదండి? మరి మేము ఒక చెట్టు కొట్టేసాం. చెట్టు కొడితే దాన్ని కట్ చేయడానికి చాలా కష్టమైంది, కొంచెం మొద్దు లావుగా ఉంది. దాన్ని చెట్టు కొట్టలేదు, కొమ్మలు కొట్టివేసాం. అంటే ఆ పచ్చి మానుగున్న దాన్ని కట్ చేయటం కొంచెం ఈజీగానే ఉంటది. కొంచెం దాన్ని కొంచెం గొడ్డలతో కొట్టేసి, కొంచెం రంపంతో కోసేసి మొత్తానికి ఏదో కొమ్మని మేము కట్ చేయగలిగాం. కానీ అదే ఎండిపోయిన దానిని చీల్చాలంటే చాలా కష్టమైన పని. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, పచ్చి మానునైన నేను కదా, జీవజలాలు ఇవ్వటానికి వచ్చిన నేను కదా, నా యోరను నాటబడిన వ్యక్తిని నేను ఎలాగున దీవిస్తాను. నీటి కాలువల యోరను నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. అంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే ఏంటది? నిరంతరము గ్రీనరీతో నింపబడ్డాడు ప్రభు. ఎవరండి? జీవప్రదాత కదా. మనందరికీ కూడా ఆరోగ్యం ఇచ్చిన ఆరోగ్య ప్రదాత ఆయన. మరి ఆయన తనలో ఉన్న సారాన్ని మనకిచ్చిన వాడై ఉన్నాడు. కానీ మరి మానవులు ఏం చేస్తారు? ఆయనని పచ్చి మ్రానుగున్న ఆయనను మరి సిలువ వేశారు కదా. జీవంతో కలకలలాడుతున్న ఆయనని, జీవం ఇవ్వటానికి వచ్చిన ఆయనని మన నిమిత్తంగా మరణించి మనను నిత్య జీవానికి వారసులుగా చేయటానికి వచ్చిన ఆయనను వారు సిలువ వేసి ఉన్నారు కదా. ఈ సిలువ బాధలన్నీ పెట్టి ఉన్నారు. పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన మ్రానుకు ఏమి చేయుదురు? మరి ఎండిన దానికి ఏమి చేస్తారంటే గనక నిజంగా ఎంత ఘోరంగా మరి మానవులు ఎండిపోయిన స్థితిలో వారి పరిస్థితి ఏమి కాబోతుంది కదా. మనము 15వ అధ్యాయం ధ్యానించాము. మరి ఆ ఎండిపోయిన తీగలు ఏం చేయబడతాయి? తీసివేయబడి కాల్చివేయబడతాయి, అంతే కదా. ఆ ఎండిపోయిన స్థితిలోకి మనం వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఎండిన వాటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. పచ్చి మానుకైనా మేలు చేసేవాడనైనా కదా, మీ కొరకు ప్రాణం పెడుతున్న నన్నే ఇలాగ చేస్తే మరి ఎండిన మాను పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే మానవుని యొక్క మానవత్వము, పాపపు స్వభావాన్ని మరి మరి ఆ మానవుడు ఆ యొక్క పాప స్వభావాన్ని సొంతరించుకున్న వాడే దేవుని మరి అంశతో వచ్చినటువంటి ప్రభుని తిరస్కరించడం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కదా. మరి ఆ ఉగ్రత పాలైన వారుగా ప్రభుని తృణీకరిస్తున్నట్లుగా చూడగలము. మరి అంటే ఆ యొక్క ఇశ్రాయేలు మీదికి, లేకుంటే ఆ యూదా దేశం మీదికి మరి 70 ADలో రాబోతున్న ఆ నాశనాన్ని సూచిస్తూ కూడా ప్రభు ఈ మాట చెప్పాడని పండితుల యొక్క అభిప్రాయము. అంటే దాని మీదకి ఆ యెరూషలేము
పట్టణం మీదకి రాబోతున్న ఉగ్రత గురించి కూడా ప్రభు మాట్లాడినట్లుగా మనము చూడగలము. అదే తీర్పు మరి అనేది ఎండిన చెట్టుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే పశ్చాత్తాపం అనేది మానవునికి అవసరము, అది అత్యవసరమైనది అని వాళ్ళని హెచ్చరిక చేస్తూ, ఎవరైతే ఆ ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క జన సమూహాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడున్న ప్రధాన యాజకులు, ఎవరైతే వాక్యోపదేశకులు, మరి ఇంక ఎవరైతే కూడా మరి ప్రభుని శిక్ష వేయటానికి అట్టి విధంగా సిలువను మరి ఆ సిలువ మోయించుకుంటూ తీసుకుని వెళుతున్న వారందరినీ కూడా అందులో ఆ ప్రక్రియలో పాలి భాగస్థులైన వారందరికి కూడా ప్రభు ఒక పిలిపిస్తున్నాడు. పచ్చి మానుకైనా నాకు ఇట్లా చేస్తున్నారయ్యా, ఎండిన మానులా ఉండే మీ పరిస్థితి ఏమవుద్ది? మీ లోపల జీవం లేదు కదా, మీరు ఆత్మలో చచ్చిపోయి ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. మీ పరిస్థితి ఏమవుద్దనని ప్రభు ఇక్కడ వారిని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. మరి ఆయనను తీసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. మరి అక్కడ హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. ఆయన ఆ సిలువ మోయించుకుంటూ మరి ఆయన కొట్టుకుంటూ కదా, ఆ సిలువ భారం ఆయన మీద మోపి కదా, ఆ కాళ్ళన్నీ కూడా రక్తసిక్తం అయిపోయినట్టు. అవేమి ఆ గొల్గోతాకు వెళ్లే ప్రదేశము అదేమో నునుపు చక్కగా మరి నున్నగా వేసిన తారు రోడ్డు కాదండి. అదంతా కూడా రాళ్ళు రప్పలతో ముళ్ళతో నిండి ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశం అన్నది. ప్రభు అంత బరువు మోస్తూ దాన్ని ఈడ్చుకుంటూ కదా, పాదాలు కదా, బరువు చేతిలో ఉన్నప్పుడు మన పాదాలు ఎలా పడతాయండి? బరువుతో పడతాయి. అంటే మరి ఆ యొక్క మామూలుగా నడిచే నడక కంటే కూడా బరువు చేతిలో ఉన్నప్పుడు, బరువు మీద పెట్టబడినప్పుడు వేసే అడుగులు చాలా భారంగా ఉంటాయి. అంటే ప్రభు ఆ యొక్క ఆ రాళ్ళ మీద నడిచినప్పుడు, ఆ పాదం తీసి పాదం వేసినప్పుడు కూడా కాళ్ళన్నీ కూడా రక్తసిక్తం అయిపోయినాయట. తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటము ద్వారా తలలో నుంచి రక్తము ధారలుగా కడతా ఉంది. మరి యొక్క వీపు మీద కొట్టబడిన కొరడా దెబ్బల ద్వారా ఆ శరీరము వీపులో నుంచి రక్తము కారిపోతా ఉంది. ఇక్కడ మరి ఆ భుజాల మీద పెట్టబడిన ఆ సిలువ బరువుకి ఆయన భుజమంతా మరి అక్కడ ఉన్నటువంటి శరీరం అంతా ఛిద్రమైపోతుందంట. ఇప్పుడు ఈ కాళ్ళు కూడా మరి ఆ పాదాలు నడుచుకుంటూ వెళ్తా ఉంటే మరి ఆ యొక్క పాదాలన్నీ కూడా రక్తసిక్తమైపోతున్నాయట. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి కూడా ఎవరికి వారికి వారి సిలువ ఇవ్వబడిందండి. సిలువను ప్రతి ఒక్కరూ మోయాల్సిందే. ప్రభు ఒక చోట చెప్తాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. అంటే మన జీవితంలో వచ్చే శ్రమలు, హింసలు కదా, కష్టాలు, మరి అవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే మన మీద పెట్టబడిన సిలువ. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరిమాణంతో కూడిన సిలువ ఉన్నది. భారంతో కూడిన సిలువ ఉన్నది. శ్రమలతో కూడిన సిలువ ఉన్నది. పోరాటంతో కూడిన సిలువ ఉన్నది. ఈ సిలువను ఎత్తుకొని మరి ప్రభుని మనం వెంబడించబద్దులమై ఉన్నాం. మాకు కష్టాలొద్దు ప్రభా, మాకు ఈ బాధలొద్దు ప్రభు అంటే మనము శిష్యులము కానేరము. శ్రమ పొందితేనే ఆ యొక్క శిష్యుల స్టేటస్ కు మనం వెళ్ళగలము కదా. మరి మనిషికి ఆ యొక్క దెబ్బలు తగిలితే గాని ఆత్మలో మరి ఆ మేల్కొల్పు కలగదండి. శ్రమలు రావాలి. నా మట్టికి నాకైతే నేను అనుకుంటాను, క్రీస్తులో మనము వర్ధిల్లాలంటే ఖచ్చితంగా క్రైస్తవుడు అనే వాడికి శ్రమలు రావాలి. శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన పోరాటము చేయగలడు. శ్రమ వచ్చినప్పుడే విశ్వాసములో బలపరచబడగలడు. శ్రమలు వచ్చినప్పుడే హృదయములో, మన మనస్సులో, ఆత్మలో ఉన్న మలినాలన్నీ విసర్జించటానికి మనకొక రోషం కలిగిన స్థితి వస్తుంది. దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలనే ఒక జీల్ మనలో కలుగుద్ది.
శ్రమ వచ్చినప్పుడు అయ్యో ప్రభుకి ఇంకా ఎక్కడ ఇష్టంగా నేను లేను, ఈ శ్రమను తప్పించుకోవాలంటే ఏమైనా ఇంకా నేను ఎలాగైనా ప్రభువుకు సమీపంగా చేసుకోగలను అని మరి ఆ యొక్క ఆలోచనలో నుంచి మనము నీతిగా జీవించటానికి, ఇంకను మన ప్రతి ప్రవర్తనలో మనం పరిశుద్ధులుగా జీవించటానికి వీలవుతుందండి. ప్రతి ఒక్కరి మీద ఈ సిలువ పెట్టబడింది. ఈ సిలువను తృణీకరించకుండా ప్రభువుని వెంబడించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నది. ప్రభువు తన సిలువను మోసుకొని, ఏంటా సిలువ? అది ఆయన సిలువ, ఆయన పాప భారమా, ఆయన జీవిత భారమా అది. మానవుని యొక్క మరి ఆ పాప భారము, మానవాళి యొక్క పాప భారమంతా ఆ సిలువగా తన మీద పెట్టుకొని, ఆ పాప భారమంతా తనదిగా చేసుకొని ఆయన కపాలమను స్థలము దగ్గరికి ఆయన తీసుకుని వెళ్ళారట. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరట. యాక్చువల్లీ అరామిక్ భాషలో గొల్గోలెతా అని అంటారట. మరి హెబ్రీ భాషలో దాన్ని గొల్గోతా అన్నారు. ఆ ప్రదేశం ఎలా ఉందంటే కపాల స్థలము అని అర్థం ఇచ్చు గొల్గోతాగా ఉందట. అంటే ఆ ప్రదేశం అంతా ప్రభుని సిలువ వేసే ఆ ప్రదేశం అంట ఆకారము, ఆ కొండ ఆకారము, మరి ఎత్తైన స్థలము, యెరూషలేము బయట ఎత్తైన స్థలము దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆ ఎత్తైన స్థలం ఏంటంటే గనక అది కపాల స్థలము. దాని ఆకారము బయట నుంచి దూరం ఉండి చూస్తే అదొక మానవుని యొక్క తల కపాలం లాగా అనిపిస్తుందంట. అక్కడ ప్రభుని శిక్ష వేయటానికి తీసుకుని వెళ్ళారంట. అక్కడ ప్రభుని ఏం చేస్తున్నారని చూస్తే 18వ వచనములో అక్కడ ఈ వైపున ఒక్కనని, ఆ వైపున ఒక్కనని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఇక్కడ చూచినట్లయితే సింపుల్ గా సిలువ వేసిరి అని ఆ పదం మాత్రమే రాయబడింది. అన్ని పత్రికలలో ఆయనను సిలువ వేశారు అని రాయబడింది. కానీ ఆ సిలువను ఎగ్జిక్యూట్ చేసిన విధానం మనము చూస్తే గనక చాలా ఆ రోమన్ సైనికులు ఎంతో ఆ యొక్క సిలువ శిక్షను చాలా క్రూరంగా ఎగ్జిక్యూట్ చేయగలరటండి. వాళ్ళకి ఇవ్వబడిన ఆ సైనికులకి ఇవ్వబడిన అధికారాన్ని వాళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తారంట. క్రూరంగా అమలు చేస్తారంట. ఎంతో కఠినంగా అమలు చేస్తారట. మరి ఆ ప్రభుని వాళ్ళు ఎంతగా ఆ సిలువ వేసినప్పుడు వాళ్ళు చూపించిన క్రూరత్వము అంతకుముందు నేరస్తుల గురించి ఎవరి గురించి వాళ్ళు చూపించలేదంట. మరి వారిలో అంత కోపం ఎందుకు రేగింది? మనుషులను ప్రేరేపించి ప్రభువుకు వ్యతిరేకంగా కేకలు వేయించారు గదా! ఆ కేకలు విన్న వీరు ఏమనుకున్నారంటే యొక్క సైనికులు, ఈయనెంతో దుర్మార్గుడు, ఎంతో ఘోరమైన నేరము చేసినవాడు. ఇంతమంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా సిలువ వేయమని కేకలు వేశారంటే నిజంగా ఈయన నేరస్తుడే, నిజంగా ఇతర శిక్షకు పాత్రుడే అని వారు ఇంకనూ క్రూరంగా ప్రభుని హింసించారంట. దారుణంగా ప్రభుని మరి యొక్క సిలువను ఎగ్జిక్యూట్ చేయటంలో తమకున్న శక్తి యావత్తును ప్రదర్శించారట. నిజంగా మరి ఆ యొక్క ప్రభు పడిన సిలువలో పడిన పాటలను చూస్తే ఆ సిలువ వేసిన విధానము, ఆ చేతులలో మేకులు కొట్టుట, మరి కాళ్ళలో మేకులు కొట్టుట కదా. మరి ఆ యొక్క ఎలా కొట్టుంటారండి? చెయ్యిని ఆ చెక్కకు పెట్టి మేకు కొట్టినప్పుడు దాన్ని అతుక్కోవాలి. అంటే ఈ యొక్క శీల ఏదైనా మనం ఎప్పుడైనా మేకు కొట్టినప్పుడు కొన్ని తగిలిస్తాం. మేకులు కొన్ని తగిలిస్తాం. కొన్నిటిని ఏం చేస్తామంటే ఆ మేకు గోడలోకి కంప్లీట్ గా దిగేటట్లుగా దాన్ని గోడకు మనం ఫిక్స్ చేస్తాం కొన్నిసార్లు. అవునా కాదా? అట్టి విధంగా ప్రభు యొక్క బరువు నిలుపబడటానికి అది లూజ్ గా పెట్టలా. చేతికి కొట్టిన మేకులు కంప్లీట్ గా ఆ చెక్కకు మరి అంటుకుపోయినాయి. ఆ చెక్క ప్రభు యొక్క చెయ్యి ఒక్కటిగా చేయబడినట్లుగా అంత దారుణంగా ఆ మేకులు దిగగొట్టినట్లుగా మనము చూడగలము కదా. ఒక చిన్న గీసుకుంటేనే తట్టుకోలేని మనము
ప్రభు అట్టి విధంగా మేకులు కొడుతున్నప్పుడు మరి ప్రభు కేకలు వేస్తుంటాడు. నిజంగా మానవుడు కదా! మానవుడికి నొప్పి కలగగానే లోపల నుంచి ఒక మాట, దేవా అని ఒక మాట, లేకుంటే అమ్మా అని ఒక మాట అప్రయత్నంగానే మనలోంచి వస్తది. దెబ్బ ఏదైనా మనకు తగలగానే, ఏదైనా మన శరీరానికి కొంచెం ఏదో బాధ కలిగినా గూడా మన నోటిలో నుంచి అమ్మా అనే పదమొస్తది. లేకుంటే దేవా అనే పదమొస్తది. ప్రభు కూడా ఆ బాధతో విలవిలలాడుతూ మరి ఆయన ఏమని చెప్పాడో, తండ్రి, తండ్రి, తండ్రి అనుకుంటా ఉన్నాడో, కేకలు వేస్తున్నాడేమో మనకు తెలీదు గాని, ఘోరాతి ఘోరంగా ప్రభుని వాళ్ళు ఆ సిలువను మరి ఆ సిలువ మీద ప్రభుకి ఆ యొక్క శీలలు కొడుతూ చాలా ఘోరంగా ప్రభుని చిత్రీకరించారంట. సిలువ వేసిరి అనే పదము చూస్తే ఆ గోతిలోకట ఆ సిలువను ఎట్టి విధంగా వాళ్ళు దించినప్పుడు అదేమవుద్దంటే ఆ యొక్క చేతులన్నీ కూడా బ్యాలెన్స్ కి, ఆ కాలు బ్యాలెన్స్ కి ఆ యొక్క చేతులు చీరుకుపోయినాయంటండి. కొట్టినప్పుడు ఒకటి ఫిక్స్ చేశారు. కానీ ఆ దించినప్పుడు ఒక చోట ఏదో ఒక పెద్ద విగ్రహాన్ని ఏదో పెట్టటానికి వాళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు. లేపటానికి ఒక నిలబెట్టటానికి ప్రయత్నిస్తున్నప్పుడు అసలు క్రేన్స్ ఉన్నాయి అక్కడ. నేను ఒక చిన్న వీడియో చూసాను. చాలా పెద్ద క్రేన్స్ ఉన్నాయి. మరి ఆ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి పెద్ద పెద్ద తాళ్ళు కట్టారు వాటికి. ఒక తాళ్ళు కట్టి మరి చాలా మంది బలం కలిగిన వారు ఆ విగ్రహాన్ని ఆ గోతిలో దించటానికి వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు. ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూసాను. అంటే ప్రభుని ఆ యొక్క సిలువలో దించినప్పుడు గూడా వాళ్ళు అట్టి విధంగానే అదంతా 135 కిలోల బరువున్న సిలువది. దాన్ని దించినప్పుడు గూడా వాళ్ళు అట్టి విధంగానే దాన్ని తీసుకెళ్ళి ఆ గోతిలో దించి వేస్తుంటారు కదా! అప్పుడు ఖచ్చితంగా ఆ చేతులు, కాళ్ళు మరి కొంచెము అటు ఇటు చెదిరిపోయినట్లుగా అయిపోయి అది ఇంకా ప్రభుని బాధ పెట్టి ఉండొచ్చు. అసలంత బాధను ఎలా భరించాడండి. ఒక చిన్న దెబ్బకి మనం తట్టుకోలేం. స్పృహ తప్పి పడిపోతాం. రక్తం చూడగానే మన ఒంట్లోంచి ఆ రక్తం కారిపోతా ఉండగానే మన ప్రాణం వెళ్ళిపోయినట్టు అయిపోద్ది. మనకు కళ్ళు తిరుగుతాయి ఫస్ట్‌గా. దాహం అవుద్ది ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు మనం గమనిస్తే గనక కదా! వెంటనే మనకసలు అయోమయ పరిస్థితి అయిపోద్ది. మనకి చాలా దప్పిక అవుద్ది. మరి ప్రభు ఇక మానవాళి కొరకు ఆయన సిలువ వేయబడుతున్నాడు. సిలువ శిక్షను ఆయన మరి పొందుకుంటున్నాడు. అసలది ఎవరు పొందుకోవాలి? అసలు ఆ పాప భారమంతా, ఆ సిలువ భారమంతా ఎవరిదంటే మనదే. మన భారాన్ని మనము పొందవలసిన శిక్షను ప్రభు పొందుకుంటా ఉన్నాడు. అట్టి విధంగా ఆయనను సిలువ వేశారట. ఏ ప్రభు సిలువ ఆ యొక్క కళేబరము మా యొక్క జంతు కళేబరాలు ఆ దినాలలో మరి మరి ఆ యొక్క నిర్గమకాండంలో రాయబడినట్లుగా ఆ యొక్క జంతువులన్నిటిని కూడా మరి అర్పించిన తర్వాత మరి ఆ జంతువుల కళేబరాలట శిబిరమునకు వెలుపట దహించబడతాయట. బట్ తీసుకెళ్లి ఆ కళేబరాలను తీసుకెళ్లి బయట ఎక్కడో దహించి వేశారంట. ఇక్కడ హెబ్రీ పత్రిక 13 అధ్యాయము 12లో రాయబడిన మాట, కావున యేసు కూడా తన ప్రజలను తన స్వరక్తము చేత పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఎక్కడికి తీసుకెళ్లారు ప్రభుని? యెరూషలేము బయటకు తీసుకొని వెళ్లారు. ఎక్కడో కపాలమనే స్థలముకు తీసుకొని వెళ్లారు. మానవాళి యావత్తు నిమిత్తముగా ప్రతి ప్రజను రక్షించటానికి, పరిశుద్ధపరచటానికి ఆయన గవిని వెలుపట శ్రమ పొందినట్లుగా చూడగలము. ఆ కపాలం అనే స్థలము దగ్గర ప్రభుని వాళ్ళు సిలువ వేస్తున్నారు. మరి ఆ సిలువ మరి ఎలా వేస్తారన్నది ఇంకా కంటిన్యూషన్ లో ఇంకా చాలా ప్రక్రియ ఉంది. ఆ సిలువ ప్రక్రియ దాన్ని దేవుని చిత్తంలో రేపటి దినము ధ్యానిస్తాము. నిజంగా ప్రభు మన నిమిత్తంగా పడిన ఆ పాటలు చూస్తే మానవాళి ఎడల ఆ యొక్క ప్రేమ చూస్తే అయ్యా మరి అసలు ఆయన ఎలాగో తన ప్రాణము తానే పెట్టేశాడంట. దానికి అసలు బలవంతమే లేదంట. ఇదిగో మానవాళి కొరకు ఇటు విధంగా ప్రాణం పెట్టాలి నేనున్నాను నన్ను పంపుమని ఆయన వచ్చేసి తన ప్రాణాన్ని ఆయనే ధారపోసాడంట. అబ్బా! అసలు ఈ ప్రేమను మనం అర్థం చేసుకోలేమండి. తనకై తానే కదా! ఆయనే ముందుకు వచ్చి మనందరి నిమిత్తంగా
ప్రాణం పెట్టుట అంటే అసలు ఎప్పుడైనా ఈ విషయం మనం ఆలోచిస్తే అసలు హౌ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్? మనకై మనమే చాలా మనం ఎదుటి వారి కొరకు త్యాగం చేస్తామా? మనకై ఎవరైనా మన కొరకు ఏదైనా అడిగితే మనం ఏదైనా చేయటానికి ప్రయత్నిస్తాం. మనకై మనం వెళ్ళి ఎదుటి వారి కష్టాల్లో, శ్రమల్లో, వారి బాధల్లో మనమేం పాలు పంచుకోమండి. అవసరతలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, వారొచ్చి మనకి చెప్తే, అడిగితే మనమేమన్నా చేస్తాము. కానీ ప్రభువే తనకు తానే ఈ మానవాళి యావత్తు కొరకు నశించిపోతున్న కదా అగ్నిలో, ఆ నిత్య నరకాగ్నిలో కాలునయున్న ఆ మానవుని రక్షించటానికి ప్రభు ఇట్టి విధంగా తన్ను తానుగా హింసపడుతున్నట్లుగా మనము చూడగలము. చూడండి, ఆ ప్రేమ వర్ణింపశక్యము గాని ఆ ప్రేమ, మనకు బదులుగా సిలువలో వేలాడిన ప్రేమ, మనము పొందవలసిన శిక్షను తన మీదకి తీసుకున్న ప్రేమ, మనకు కావలసిన మరి మనకి కలగవలసిన గాయాలు, మన మీద పడవలసిన ఆ దెబ్బలు ఆయన తీసుకున్న విధానము చూస్తే అసలు ఆ ప్రభు ప్రేమ, ఆ వర్ణింప శక్యము గాని ప్రేమ, ఆ లోతు, పొడవు, ఎత్తు, వైశాల్యమెంతో అర్థం గాని ఆ ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడండి. దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ఆయన పిలుచుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయనలో వేరు పారింప చేశాడు. హల్లెలూయా! నిత్య నరకాగ్ని నుంచి మనం తప్పించబడి నిత్య జీవములో ప్రవేశించిన వారమై నిరంతరము ఆయనతో కలిసి యుగ యుగములు జీవించటానికి ఇట్టి విధంగా ప్రభు బలియాగము కావలసి వచ్చింది. నరావతారిగా వచ్చిన ప్రభు కదా, మరి ఇట్టి విధంగా శిలువ శ్రమలలో మానవాళిని విమోచించటానికి శిలువ శిక్షను ఆయనే ఎంచుకున్నాడు. ఇట్టి విధంగా క్రూరంగా హింసింపబడి ఆఖరి రక్తబొట్టు వరకు ఈ మానవాళి కొరకు కాచివేయాలని ఆయన నిర్ణయించుకున్నవాడే. ఎందుకంటే రక్తము లేకుండా, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు గనక ఈ యొక్క రక్త ప్రోక్షణ ద్వారానే, ఆయన అణువణువులో ఉన్న రక్తము బయటికి వచ్చుట ద్వారానే మానవునికి పాప క్షమాపణ, విమోచన, స్వస్థత అనుగ్రహింప చేయటానికి ప్రభు ఆ శిలువలో బలియాగమైనట్లుగా మనము చూడగలము. ఆ ప్రభు కార్చిన రక్తము మన మనస్సు, మన హృదయము, మన ఆలోచనలు, మన తలంపులు, మన అంతరంగము, మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తా ఉన్నది. హల్లెలూయా! ఆ కృప కొరకై, ప్రభు శిలువలో పడిన పాట్ల కొరకై, మన కొరకు చేసిన బలియాగం కొరకై, కార్చిన ప్రతి ఒక్క రక్తం బొట్టు కొరకై, ఆ యొక్క కృప కొరకై, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క ప్రేమ కొరకై, హల్లెలూయా! హల్లెలూయా! కోటాను కోట్ల కోటాను కోట్ల కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆమేన్.